మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం వెళ్ళాలనుకుంటున్నారా? కంప్లీట్ గైడ్ చెప్తాను, వీడియోని సేవ్ చేసుకోండి. ఈ పవిత్రమైన త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ 30 కిలోమీటర్ దూరంలో ఉన్న త్రయంబక్ పట్టణంలోని బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో ఉంది. ఇక్కడికి రావాలంటే ముందుగా మీరున్న ప్రాంతం నుంచి సొంత వాహనంలో లేదా రైలు, బస్సులో నాసిక్ చేరుకొని అక్కడ నుంచి బస్సు లేదా టాక్సీలో, ఆటోలో త్రయంబకేశ్వర్ చేరుకోవచ్చు. ఆలయానికి చేరుకున్న తర్వాత ముందుగా ఆలయం సమీపంలో ఉన్న కుషావర్త్ కుండ్ వద్ద పవిత్ర స్నానం లేదా కాళ్ళు చేతులు కడుకొని దర్శనానికి వెళ్ళండి. ఇక్కడ 3 రకాల దర్శనాలు ఉన్నాయి. ఫ్రీ దర్శనం, 200 రూపీస్ డొనేషన్ దర్శనం, అలాగే 2500 ప్రత్యేక డొనేషన్ దర్శనం ఉన్నాయి. డొనేషన్ దర్శనం టికెట్ కోసం అక్కడ లైన్ లో నిలబడకుండా ముందుగానే అధికారిక వెబ్సైట్ లో బుక్ చేసుకుంటే నేరుగా ఆలయంలోకి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్లిన తర్వాత క్యూ లైన్స్ ఉంటాయి. గర్భగుడిలో జరుగుతున్న అభిషేకాన్ని లైవ్ లో స్క్రీన్ లో చూసే ఏర్పాటు కూడా ఉంది. ప్రధాన మండపంలో ఉన్న నందీశ్వరునికి మీ కోరికలు చెప్పుకొని గర్భాలయంలోకి ప్రవేశించండి. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో త్రిమూర్తుల తత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక జ్యోతిర్లింగం. ఇక్కడ జ్యోతిర్లింగం భూమి లోపల ఉంది. సంవత్సరం పొడవునా నీటి తడితోనే ఉంటుంది. అందుకే భక్తులు స్పష్టంగా చూడడానికి ఒక పెద్ద మిర్రర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ దర్శనం నిజంగా మహాదేవుని ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని కలిగిస్తుంది. దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణంలోని అద్భుతమైన త్రిశూలాన్ని కూడా తప్పకుండా దర్శించాను. అంతేకాదు సమీపంలో ఉన్న బ్రహ్మగిరి హిల్స్ పైన గోదావరి జన్మస్థానం, అలాగే దగ్గరలో ఉన్న హరిహర్ పోర్ట్, పంచవటి సప్తశృంగి అమ్మవారి ఆలయం, రామ్ ఘాట్, గంగా హారతి కూడా తప్పకుండా చూడండి. మీరు మహారాష్ట్ర జ్యోతిర్లింగాలు కూడా ప్లాన్ చేసుకుంటే భీమశంకర్ నుంచి త్రయంబకేశ్వర్ నుంచి కృష్ణేశ్వర్ వెళ్ళండి. లేదంటే ఒకవేళ మీరు కృష్ణేశ్వర్ నుంచి ప్లాన్ చేసుకుంటే కృష్ణేశ్వర్ నుండి త్రయంబకేశ్వర్ నుంచి భీమశంకర్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. త్రయంబకేశ్వర్ పూర్తి చరిత్ర, దర్శనం మరియు అన్ని వివరాలతో ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ ఉంది. చూడండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి ట్రావెల్ గైడ్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.